వాక్యం నుంచి చూద్దాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. ఈరోజు అంశము ఎవరి మీద కృప నిలిచి ఉంటాం. 103వ అధ్యాయము 18వ వచనం. ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. నాకు రుచి చేతుల పైకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగములో ఆయన కృప అనగా మన ప్రభు అయినటువంటి యేసు కృప ఎక్కడ నిలుస్తుంట? యుగ యుగములు నిలుస్తాం. యుగ యుగాలంటే ఒక యుగం. ఒక యుగం అంటే 100 సంవత్సరాలకు అయిపోయేవా? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు కదా, 2000 రోజులు బతికిన చాలా తక్కువ. ఇక్కడ చూస్తున్నప్పుడు యేసయ్య కృప అంటే ఆయన కృప యుగ యుగములు నిలుచును. రెండవది ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలుచును. 2 సార్లు రాసి ఏమి నిలుచును? దేవుని కృప యుగ యుగములు నిలుచును. ఏమి నిలుచును? ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 2 సార్లు సంబోధించాడు. నిలుచునని 2 సార్లు సంబోధించాడు. ఆయన అనగా మన ప్రభు అయినటువంటి యేసు. అంటే యేసు ప్రభు యొక్క కృప యుగ యుగములు నీ మీద నిలిచి ఉండాలి. నీ మీద నిలిచి ఉండాలంటే ఏమి కలిగి ఉండాలి? రెండవది ఆయన నీతి నీ పిల్ల పిల్లలు అనగా ఆయన నీతిమంతులు. ఆయన అనగా మన ప్రభు అయిన యేసు. ఇప్పుడు ఆయన నీతి ఆయన పిల్లలమైన మనమే మన మీద నిలిచి ఉండాలి అని ఏం చేయాలి? దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీతి పిల్ల పిల్ల తరములు నిలిచి ఉండాలి. ఆయన కృప యుగ యుగములు నిలిచి ఉండాలి. ఇప్పుడు ఎవరి మీద నిలిచి ఉంటది? ఆయన కృపగా ఉచితంగా దొరికేది, వెలచిక్కునేది కాదు. అర్హత లేని వారికి అర్హతనిచ్చేది, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది. బలహీనత శ్రమలో దేవుడు తన కృప ద్వారా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అనగా దేవుని కృప గురించి చెప్పాలంటే అదొక సబ్జెక్ట్. దాని గురించి చెప్పాలంటే అది దాని గురించి నేను ప్రిపేర్ కాలేదు. కానీ ఇది ఎవరి మీద కృప నిలిచి ఉంటాం. చూడండి, చక్కగా త్వరగా ఒక పావు గంట 20 నిమిషాలు ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, పై వచ్చిన చూడండి. ఆయన నిబంధనను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప యుగ యుగములు ఎవరి మీద నిలుస్తుందంటే, ఆయన నీతి ఎవరి మీద నిలుస్తుందంటే పై భాగంలో 3 విషయాలు రాశాడు. ఒకటి అంటే దేవునితో నీవు ఒక నిబంధన చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే దేవునితో నిబంధన చేస్తాడో, ఈ రోజులో చాలా మంది నిబంధన చేస్తున్నారు కానీ నిబంధన నిలిచుంటలేదు. బాప్తిసం పొందేటప్పుడు ప్రారంభమయ్యా అది చేస్తాను, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారని చాలా మంది నిబంధనలు చేస్తారు. పెళ్లిలో నిబంధనలు చేస్తారు, రకరకాలుగా మనుషులతో నిబంధన చేస్తారు. కానీ ఆ నిబంధనలు నెరవేర్చరు. అది చెప్తారు కానీ చేయలేరు. కానీ దేవుడు అంటాడు కదా, ఆయనగా మన ప్రభు అయినటువంటి యేసు యొక్క కృప యుగ యుగములు నిలిచినట్టే ఎవరి మీద నిలుస్తుంటే దేవునితో నిబంధన చేసుకున్న వారి మీద యుగ యుగములు ఆయన కృప నిలిచి. నేను స్తోత్రం. అంటే దేవునితో మనం ఒక నిబంధన చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? అయ్యా, నీ కొరకే నేను బ్రతుకుతాను, నీ కొరకే నేను జీవిస్తాను. పరిస్థితులు మారినా, ప్రళయాలు కలిగినా, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఏమి వచ్చినా కానీ దేవునికి నీకు ఒక నిబంధన ఉండాలి. దేవునికి నీకు ఒక ఒప్పందం ఉండాలా, ఒక ప్రమాణం ఉండాలా. ఆ ప్రమాణము, ఆ ఒప్పందము, ఆ నిబంధనను దేవుడు చూసి ఆయన కృప
నీ మీదికి యుగ యుగములు ఆయన కృప నీ మీద నిలిచి ఉన్నట్టు నా దేవుడు చెప్పండి ఒకసారి దేవుని నామమున ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీకు నీ కుటుంబానికి దేవుని కృప నిలిచి ఉండాలంటే నీవు నేను ఇక్కడ కూడిన మనము ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి లైవ్ ద్వారా కావచ్చు, ఏ విధంగా చేతనండి వింటున్న ప్రతి ఒక్కరూ దేవునితో ఒక నిబంధనలో ఉండగలిగితే, దేవునితో నిబంధన చేసుకోగలిగితే, అయ్యా ఇంతకాలం నేను నిబంధన చేయలేదు, ఇంతకాలం నేను నిబంధనలు చేసేది కానీ నిబంధన నేను మీరిపోయాను, నిబంధనలో నేను నిలబడలేదు, జారిపోయాను, తప్పిపోయాను, ప్రభువా నన్ను సరిచేయి, మరలా నా నిబంధన నూతనపరచు అంటూ దేవుని సన్నిధిలో నిన్ను నీవే ప్రభువుకి అప్పగించుకోగలిగితే, నిన్ను నీవే సరి చేసుకోగలిగితే నా దేవుడు ఆయన కృప యుగ యుగములు నీ పైన ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీతి నీ పిల్లల తల మీద ఉండాలంటే నీలో కూడా ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధనను బట్టి ఆ రెండు ఆశీర్వాదాలు ఏంటి? కృప యుగ యుగములు ఉంటుంది, ఆయన నీతి నీ పిల్లల తరతరములు ఉంటుంది. ఆ విధంగా ఉండాలంటే ఫస్ట్ అనుభవం ఏంటంటే దేవునితో నిబంధన చేయబడాలి. రెండవది ఆయన కట్టడలు అనగా దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుని శాసనములు అనగా వాక్యానుసారమైన జీవితం కట్టడలు. అంటే మోషే కాలంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు, కట్టడలు 10 ఆజ్ఞలు ఇచ్చారు. అంటే దేవునితో దేవుని సన్నిధిలో యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు నియమించబడినటువంటి ఆయన కట్టడలు, ఆయన వాక్య ప్రకారంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాక్యాన్ని మనం మీరిపోకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనల్ని మనం మర్చిపోకూడదు, మన స్థితిని వంచుకోకుండా దేవుని సన్నిధిలో దేవుడు ఏమని కట్టడలు పెట్టాడు, ఎలాంటి కట్టడలు పెట్టాడు ఆ కట్టడలో నిలిచి ఉండాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఎస్ అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఏది చేయమన్నాడో ఏది చేయొద్దన్నాడు ఆయన కట్టడను మీరిపోకూడదు, ఆయన నిబంధనలు మర్చిపోకూడదు. ఆయన కట్టడలను మీరిన వారు బైబిల్లో ఉన్నారు. వెళ్ళతో వెళ్ళారు, వారి కరువులు పోయి మనందరికీ తెలుసు. బిలాము ఆయన సౌండ్ పెంచుతున్నాడు, బాలాకు రాజు సౌండ్ పెంచుతున్నాడు. సౌండ్ పెరిగే కొద్ది ప్రభు దగ్గరికి మనం ప్రార్థిస్తున్నాయా అనమంటారా? అసలు దేవుడు ఎందుకొరకు నీకు ఇచ్చాడు బిలామును? బాలాకుని ఎందుకు బాలాకు రాజు బిలామును ఎందుకొరకు నియమించాడు? ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడం ప్రవక్తగా నియమించాడు. ఆశీర్వాదం పలకవలసిన వ్యక్తి అమ్ముడు పోయాడు. అయ్యా వద్దుపడు కాదు, అయ్యా నీ వాంఛన సౌండ్ పెంచుతున్నారు అయ్యా, దేనికి స్తోత్రం చెప్పడగలిగా? అయ్యా మరి నాకు ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా వాంఛన, అయ్యా కాలు ముక్తారయ్యా, మన 2 సార్లు వద్దు అన్నాడు. ఆడు వద్దనే కదా వాడు సౌండ్ పెంచుతున్నాడు సైతాన్ గాడు బాలాకు రాజు. చూడు, 1 సూట్ కేసు కాదు, 2 సూట్ కేసులు, ఇంకా సేపటికి 3 సూట్ కేసులు. ఇట్లా సౌండ్ పెరిగే కొలది ఈ బిలాము యొక్క మైండ్ మనోనేత్రం మోయబడిపోయింది, కన్నులు తెరబడలేదు, మోయబడిపోయింది. ఈ లోక సంబంధమైన దేవత బిలాము కన్నులు మూసేసి, ఎందుకంటే దేవుని చేత కట్టడించబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నికించబడిన వ్యక్తి ఏమి చేయాలో దేని కొరకు నియమించాడో ఆ నిబంధనను మర్చిపోయాడు, ఆ కట్టడలను మర్చిపోయాడు. బాలాకు రాజు 10 రోజుల కొద్దికి దూతలు పంపిస్తున్నాడు. 1 సూట్ కేసు, 2 సూట్ కేసులు, 3 పెరుగుతా ఉంది. ఈయన లోపల పెరుగుతుంది. వేసినట్టు ఏం పెరుగుతుంది? బీపీ, షుగర్, మరేంటి ఇంత ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు పెరుగుతుంది. పెరగవలసింది పెరిగింది, అసలు ఉండవలసింది ఏం పెరిగిందంటే సౌండ్ పెరుగుతుంది. ఈ సౌండ్ చూస్తున్నాడు, లోపల సౌండ్ లేదు, కన్నులు మూయబట్టి డైరెక్ట్ దేవుడు దూత ఆ గాడిద మీద వెళ్తున్నప్పుడు కట్టంతో కనపడ్డా కానీ గాడిదకి దేవుడు మనిషిని గాడిద చేశాడు. గాడిదని మనిషి ట్రాన్స్ఫర్ అయిపోయాడు, మనిషి గాడిద అయిపోయాడు. ఇప్పుడు గాడిద మనిషి అయిపోయాడు. ముందుకు పోవట్లేదు. కారణం ఏంటంటే దేవుడు దూత ఖడ్గం పట్టుకోడు. అంటే బిలాముకు ఇద్దరు ఉన్న దేవత. కారణం ఏంటంటే కట్టడను మరిచిపోయాడు. నేను ఎందుకొరకు నియమించబడ్డాను? దేవుని ప్రజలను ఆశీర్వదించడానికి నియమించబడిన నేను మరిచిపోయినట్టు
దేవుని కట్టడం వెళ్ళిపోయాడు. మొత్తానికి జరిగింది ఏంటంటే, ఇతను ట్రాన్స్ఫర్ అయి చెప్పాను కదా, గాడిద మనిషి అయిపోయాడు, మనిషి గాడిద అయిపోయాడు. అక్కడ అంటే బిలాము దేని కొరకు నియమించబడ్డాడు, ఆ కట్టడను మర్చిపోయాడు. ఇప్పుడు రెండవది ఏంటంటే, దేవుని కట్టడలను, దేవుడు నియమించిన ప్రతి కట్టడలను అనుసరించాలి. దైవజనుల ద్వారా ఏ కట్టడైతే నియమిస్తున్నాడో, ఏ హద్దు అయితే నియమిస్తున్నాడో, ఏదైతే చెప్తున్నారో, ఏదైతే చేయొద్దన్నారో, ఏదైతే చెప్తున్నారో అది ఒక కట్టడి, అది ఒక నియమం. ఆ నియమానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దైవజనుల కంటే ఎక్కువ జ్ఞానం మీకు ఉండవచ్చు, మీ జ్ఞానం మీ దగ్గర పనిచేస్తే మీరు ఎక్కడ పనిచేయాలి. ఆది కాలం నుంచి ప్రకటన మీకు పరిచయం కావచ్చు, మాకంటే ప్రార్థన పరులు కావచ్చు, ఎంత ఉన్నా కానీ దైవజనుడి స్థానం వేరు, విశ్వాసి స్థానం వేరు. ఇప్పుడు రెండవది ఏంటంటే కట్టడలను అనుసరించాలి. మూడోది ఏంటి? మూడోది భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు భయభక్తులు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ మూడు అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద ఆయన కృప నిలిచి ఉంటది, ఆయన నీతి వారి పిల్లల మీద అలాగనే నిలిచి ఉంటది. చాలా మంది వచ్చి, అయ్యా మీరు ఎట్లా ఉంటున్నారయ్యా, కృప ఎక్కడి నుంచి వస్తుంది? పై నుంచి వస్తుంది. కొంతమంది అంటారు కదా, ఇట్లా మంచి తెల్ల బట్టలేసి ఉంటారు, వీళ్ళకి పై నుంచి వస్తుంది అనుకుంటారు. ఆ వస్తున్న వాస్తవం మీకు ఎంత వస్తుందయ్యా? మాకు కావలసినంత వస్తుంది. అంటే మనకు పరలోకం నుంచి వస్తుంది. పైన అనగానే అమెరికా, వేరే వేరే దేశాలు అనుకుంటారు. మా భాషలో ఏంటంటే పైన అంటే పరలోకం నుంచి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన లోకం దృష్టికి తెల్ల బట్ట చక్కగా ఉంటే, అబ్బో వీళ్ళకి పైనుంచి బాగానే దిగుతుంది, బాగా దిగుతుందంట. వాళ్ళకి దిగుతుంది, వీళ్ళకి ఏమి ఎక్కుతుంది కేసు. అంటే వీళ్ళకి దిగుతున్నప్పుడు వాళ్ళు గోరలేకపోతున్నారు. మొత్తానికి దిగవలసింది దిగుతుంది, ఎక్కవలసింది ఎక్కుతుంది. ఏమి దిగాలంటే దేవుని ఆత్మ, దేవుని శక్తి మనలోని దిగాల. సైతానికి సంబంధమైన ప్రతిది కూడా మనలో కూడా తొలగిపోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చాలా ఒక 5-10 నిమిషాలు ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో ఆ వ్యక్తి మీద ఏముంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు ఉంటుందా? ఇప్పుడు 46 రోజులు ఉన్నాం. 4 సంవత్సరాలు, 40 సంవత్సరాలా? యుగాలు. అబ్బా, దైవజనుడు చెప్పాడు కదా, ఒక యుగానికి 2000 సంవత్సరాల, 1000 సంవత్సరాలు. 2000 పడింది. యుగ యుగములు ఆయన కృప నిలిచి ఉండాలి. ఆయన నీతి అనగా ఆయన నీతిమంతుడు కనుక ఆయన పిల్లలు కూడా నీతిమంతులుగానే ఉంటాయి. ఇప్పుడు ఆయనలో కృప ఉంది కనుక దాని బిడ్డ మీద కూడా ఎప్పుడు కూడా కృప నిలిచి ఉండాలి. మనం నడిచిన కృప, మాట్లాడిన కృప, అడుగు పెట్టిన స్థలం అంతా కృపే. ఏ ఇంట్లో అడుగు పెట్టినా, ఎవరు అన్ని జనుల ఇంట్లో అడుగు పెట్టినా, మన అడుగు పెట్టడం ద్వారా మనతో దేవుని కృప వెళ్తుంది. అర్హత లేని వారికి, అనగా అన్యులు, నీ రక్త సంబంధులు కావచ్చు, ఎక్కడైనా వారే అని అర్హత లేని వారికి నీ ద్వారా వారికి ఒక కృప కలుగుతుంది. నీ ద్వారా వారికి ఒక రక్షణ, నీ ద్వారా వారికి ఒక ఆదరణ. ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో ఆయన కృప నీ మీద నిలిచి ఉన్నది. ఎందుకయ్యా నిలిచిందంటే, నీవు మొదటిగా దేవుని సన్నిధిలో నిబంధన చేస్తున్నావు, రెండవది దేవుని కట్టడను అనుసరించావు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. ఈ 3 అనుభవాలు నీలో కలిగి ఉన్నావు కనుకనే కృప నిలిచి ఉన్నది. ఆయన నీతి నీ పిల్లల మీద నిలిచి ఉన్నది. ఇప్పుడు బైబిల్లో చాలా మంది ఉన్నారు కదా, ఒక వ్యక్తిని గురించి చూపిస్తారు. ఆయన కూడా ఈ 3 అనుభవాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి, ఇంకా చాలా మందిలో ఉన్నాయి. చూడండి, ఆది కాండము 17వ అధ్యాయము 2వ వచనం అంటే 2వ వచనం చూడండి.
నిన్ను ఆ. అత్యధికముగా ఆ. అభివృద్ధి పొందించదనని దేవుడు అన్నాడు కదా, నాకును నీకును ఏమన్నాడు, మధ్య ఒకటి నిబంధన నియమించాడు. దేవుడు అన్నాడు ఎవరితో, అబ్రహాముతో. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు, అబ్రహామా. అబ్రహాము 65 సంవత్సరాల్లో ప్రభు నమ్ముకున్నాడు. అనగా చిన్న వయసులోనే ప్రభు నమ్మాడు. ప్రభుని గురించి తెలిసేది. అంతకుముందు అబ్రహాము వృత్తి అంటే తెలుసా, బొమ్మలు తయారు చేసుకుంటూ ఊరు తిరుగుకుంటూ అమ్ముకునేవాడు. తన తండ్రి పేరు తెరాహు. వాళ్ళ సొంత ఊరు 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 పేరు ఊరు. దేవునికి స్తోత్రం చెప్పండి కనుక. ఆ ఊర్లో అబ్రహాము తండ్రి గారి పేరు తెరాహు ఉన్నాడు. తెరాహు యొక్క వృత్తి ఏంటంటే మంచిగా మనకి సెప్టెంబర్లో అవుతుంది కదా, మనకు కాదు కానీ వాళ్ళకి సంబంధించింది. సెప్టెంబర్లో తయారు చేసి వాళ్ళ ప్రయాసం వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ మొత్తానికి అబ్రహాము గారి తండ్రి పేరు అది కూడా, ఆ తెరాహు గారి వృత్తి కూడా అదే. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ తెరాహు కుమారుడు పడుతున్నటువంటి అబ్రహాము ఒక ఆలోచన కలిగింది. ఈ చిన్న చిన్న పెట్టుకొని నెత్తిని పెట్టుకొని ఊరా తిరిగి ఉన్న ఇంటికి వెళ్ళి ఊడిపోయి, ఎందుకంటే మరి బరువు పోయారు కదా, బొమ్మలు అని అన్నారు కదా. మరి అనాలి ఒక ఆలోచన కలిగి, ఇట్లా కాదు నేను పెద్దదాన్ని ఒక తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి ఒక్కొక్కసారి డబ్బులు వస్తాయి కదా అంటూ ఆలోచన కలిగింది. మొత్తానికి అబ్రహాం ఏం చేసిండు, పెద్ద దాన్ని తయారు చేసి నెత్తిని పెట్టుకుని ఊరేగుతున్నా. ఒక్కడు కొనుక్కోలేడు, ఒక్కడు వెళుతలేడు. చూసి ఆయనకి ఆస్తికి వచ్చింది. మా తెలంగాణ భాష ఆస్తికి వచ్చింది. నిలబడి ఏం చేశాడు, ఇక బొమ్మలకి కింద పెట్టాడు. అదే నాతో కాదు ఉన్న ఇంటికి ఊడిపోయాడే అని దానికి ఒక తాడు కట్టుకొని ఇక నడుము కట్టుకొని లాక్కొని పోతా. ఆ ఊళ్ళో నుంచి ఓరి ఆయనకి నేను బాధ నీకేంద సప్పుడు ఆయన లాక్కొని వెళ్ళిపోతలే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాంటి అబ్రహామును దేవుడు దర్శించి ఆ ఊరనే ఊరిలో కూడా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, అబ్రహాము ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో, అబ్రహాము దేవునితో సంబంధము, దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఏమనంటే, అయ్యా ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్ముకున్నది మొదలుకొని దేవుని సన్నిధిలో నిబంధనలో ఉన్నాడు, అబ్రహాము దేవునికి ఒక స్నేహితుడిగా ఉన్నాడు, అబ్రహాము దేవునితో ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాముతో మానవునితో స్నేహం చేయడం ఏంటి? ఊరిలో ఉండే వ్యక్తిని బొమ్మలు అమ్ముకునే వ్యక్తితో, అనగా వారు ఎక్కడ ఉన్నా, ఊరిలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అరణ్యములో ఉన్నా కానీ దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని, దేవుని లిస్టులో ఉన్న వ్యక్తిని తగిన టైంలో దేవుడు తీసుకొస్తాడు. అతనిని అబ్రహామును దేవుడు తన పనికి స్నేహితుడిగా. ఆ ఊరు శపించబడిన ఊరు. ఆ శపించబడి అనుభవం కూడా బయటకు తీసుకురావడానికి అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహమా నువ్వు లేచి, గత రాత్రి కూడా ఒక మాట విన్నాం, నువ్వు లేచి నీ బంధువులు నీ ఇంటి నుండి నీ రక్త సంబంధులు చలో అన్నాడు. చలో జాओ, किधर जाना साहब, आप किधर जाना, तो जाना पड़ता, ओके. शारमा को बोल दिए, शारमा मेरा साथ आ जाओ, मैं चले जा रहा हूँ, मेरा पीछे आ जाओ. वो कुछ भी नहीं बोला शारम. ये मान ले लिटाया, इट పోతున్నావయ్యా, ఇదంతా ఏం కావాలా, ఇల్లు ఏం కావాలా, పొలాలు ఏం కావాలా, ఏం కావాలా, ఏం లేదు. कुछ भी नहीं बात कर रहे. क्या अब्राहम क्या बोले तो वो बात सुन रहे, उसके साथ पीछे चले जा रहे हैं. అబ్రహాం ఏం చెప్తున్నాడో శారమా మారు మాట మాట్లాడలేదు. అబ్రహాము చెప్పినట్లుగా అబ్రహాము వెంట వెళ్ళింది. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. ఆ విధేయతను చూసి, ఆ లోబడ్డను చూసి అబ్రహాము సృష్టికర్త అయిన దేవుడు ఆకాశమును చూసి, ఆ సమర్పణను చూసి, ఆ వైరాగ్యాన్ని చూసి ఆయన చెప్పినట్లుగా లేచాడు. ఎందుకు ప్రభువులు ఏమన్నావు అంటే, ఊరు మంచిది కదా, ఊరు మంచిదే గాని చెడిపోయే. ఊరు మంచిదే అయ్యా, ఓట్లని చెడిపోయినాయి, ఉప్పు నీళ్లు మంచి నీళ్ళు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, లేచాడు. లేచిన వెంటనే ఏమన్నాడు, ఒకసారి చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనం తొందరగా. యెహోవా నీవు లేచి
నీ బంధువుల యొద్ద నుండి అదిగో ఫస్ట్ నేను లేమన్నాడు. రెండోది ఈ దేశము నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి ఏంటయ్యా? తూర్పు దిక్కు వెళ్ళమంటావా? ఇటు పడమర దిక్క? ఇటు ఎటు వెళ్ళమంటావయ్యా? మారు మాట్లాడు. లెమ్మన్నాడు. నీ లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు. ఏమని కాకపోతే ఎక్కడ మరి దాని సంగతి ఏంది? అని విడిచిపెట్టు. మారు మాట మాట్లాడాల. అది వరకు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా లేచాడు, బంధువులు విడిచిపెట్టాడు, ఇంటిని విడిచిపెట్టాడు, ఇల్లు ఖాళీ చేశాడు. ఆ ఇల్లు 80 సంవత్సరం 40 సంవత్సరం. కానీ దేవుని మాటకు లోబడాలని ఆయన చూపించే దేశం అనగా ఇటు వెళ్తున్నాడు, ఎరుగకే వెళ్తున్నాడు. ఇటయ్యా కొన్ని ముందు పోయిన తర్వాత ప్రభావం ఎటయ్యా ఇది కానీ అడగలా, వెళ్ళిపోతూనే ఉన్నాడు. అనగా అతడు ఎలా వెళుతున్నాడో తెలియక వెళ్తున్నాడు. అనగా దేవుని ఆత్మ అతన్ని కొనిపోబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఒట్టి చేతులతో వెళ్ళాడు, ప్రభుని అంగీకరించాడు. ఆ అంగీకారం చూసి, ఆ సమర్పణను చూసి, ఆ ప్రార్థన చూసి, ఆ వైరాగ్యాన్ని చూసి సృష్టికర్త అయిన దేవుడు మురిచిపోయాడు. సృష్టికర్త దేవుడు మైమరిపించాడు అబ్రహాము. అందుకని అబ్రహాముతో స్నేహం చేశాడు. అబ్రహాము గురించి దేవుడు అంటాడు కదా, అబ్రహాం ఇస్ మై ఫ్రెండ్. అబ్రహాం నా స్నేహితుడు. సృష్టికర్త అయిన దేవుడు మానవుడితో స్నేహం చేయటం అనేది ఎంత భాగ్యము, ఎంత ధన్యత. అది దేవుని సన్నిధిలో అబ్రహాము 8 దినాలు గడిపాడు. ఎక్కడెక్కడ డేరా వేసుకొని గుడాలు వేసుకున్నాడు. ఎక్కడ ఉన్నా కానీ సరగలేదు, ఎక్కడ ఉన్నా కొనగలేదు. అన్ని పరిస్థితుల్లో ప్రభు చూసుకుంటాడు. అందుకని అన్ని ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే అన్నట్టుగా ఆయన చెప్పినట్లుగా చేశాడు. ఇప్పుడు దేవునితో ఒక నిబంధన దేవుడు అబ్రహాముతో చేశాడు. ఇప్పుడు అబ్రహాము కూడా దేవుడితో నిబంధన. 3వ వచనం చూడండి, 17వ అధ్యాయం 3వ వచనం. 17 ఇప్పుడు అబ్రహాము ఫస్ట్ దేవుడు ఏమన్నాడు? 2వ వచనం చదవండి. నాకును నీకును మధ్య అదిగో అబ్రహామా, నాకును నీకును మధ్యలోకి నిబంధన నియమించాను. ఇప్పుడు 3వ వచనం. అబ్రహాము ఆ మాట ఆయన ఎదుట సాగిపడి దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నేను చేస్తానయ్యా. నీతో నిబంధన చేశానే. నేను ఏం చేస్తాను? 2వ అధ్యాయం 2వ వచనంలో చివరిలో నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. అక్కడ 2వ వచనంలో చదవండి. అత్యధికముగా అభివృద్ధి. ఏమిటి అభివృద్ధి? ఏమనుందా? కుట్టి చెప్తే ఇంట్లో పెట్టగా కుట్టిగా పట్టు కూడా తీసుకుని లేదు పిలవరు. నిజమైనటువంటి అపోస్తులు అనగా ఆ దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు ఒట్టి చేతులతో వారి దగ్గర బట్టలు ఉన్నాయో లేవో కానీ మొత్తానికి ఏదో కలిగింది బట్టలు తీసుకుని వెళ్ళిపోయారు. నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. అప్పటికి అబ్రహాము దేవుని నమ్ముకొని ఇంచుమించు ఒక 65-60 సంవత్సరాలు అయింది. ఏదయ్యా అభివృద్ధి? నాకు సంతానం లేదు కదా అయ్యా, నాకు పిల్లలు లేదు కదా అయ్యా అని సనగలేదు, గొలగలేదు, మౌన మాట మాట్లాడి చేసిన ఆయన చేస్తాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. తగిన టైంలో చేస్తాడంటూ ఆ టైం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు 99 సంవత్సరాలకి ప్రత్యక్షం. 17వ అధ్యాయంలో వచ్చిన చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను ఎలాంటి వాడిని తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహామా, నేనేదో ఉత్తేజాన్ని కాదు, పవర్ లేనివాడు కాదు, పవర్ఫుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తి కలిగిన వాడు. అంటే సర్వశక్తి అంటే అంతటి మీద అనగా ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని సూర్య చంద్ర నక్షత్రములను సమస్తాన్ని చేసిన దేవుడు ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నువ్వు ఎంతకాలం నడుస్తుంది నేను చూస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు నడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా సలగలేదు, ఎన్ని సంవత్సరాలు నాతో కొనగలేదు అయ్యా. ఎప్పుడు నీ అమ్మటి ఎన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకొని రావాలయ్యా, ఎన్నిసార్లు ఏమైనా బ్యాగ్ పోయాలయ్యా అంటూ ఎప్పుడు కూడా అబ్రహాము సనగలేదు. అన్నిటినీ సహించాడు,
భరించాడు, మౌనంగా ఉన్నాడు. అనుదినము దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో స్నేహం చేస్తున్నాడు, దేవుడిలో ఫ్రెండ్షిప్ గా ఉన్నాడు, స్నేహితుడుగా ఉన్నాడు. తన పని చూసుకుంటూ దేవుడు చెప్పినది చేస్తున్నాడు. కనుక ఇంచుమించు ఎన్ని సంవత్సరాలని కానీ ఎప్పుడు కూడా అబ్రహాము ఏ మాట కూడా మాట్లాడలేదు. ప్రతి విషయంలో మౌనంగా ఉన్నాడు. నా దేవుడు ప్రతిది కూడా తగిన టైంలో చేస్తాడని ఒక నిశ్చయత, ఒక నిబంధన అనగా ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు నా కొరకు ఏమైనా చేస్తాడు, కానీ తగిన టైంలో చేస్తాడని. ఆ తగిన టైం వచ్చింది. దేవుడు చూసి పరీక్ష పెట్టిన ప్రతి దాంట్లో పాస్ అయిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. విశ్వాస జీవితంలో కూడా విశ్వాసం నిలబడుతున్న వారిని కూడా దేవుడు పరీక్షిస్తాడు. విశ్వాసులై పరిచారకులైన వారిని కూడా దైవజనుడు పరీక్షిస్తాడు. వాడి టెస్ట్ చూస్తాడు. వాడి భక్తి అంతా, వాడి శక్తి అంతా చూస్తాడు. ఆ భక్తిని, శక్తిని నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు అన్నిటినీ సంతోషంతో భరించాలా. అయ్యగారు మారిపోయాడు. ఆయన మారటం కాదు, మారేటట్టు ఆయన ఎత్తున్నాడు. ఆయనే ఆత్మహత్య చేస్తున్నాడు. ఆయన ఇంకొక కఠిన పరుస్తాడు, కానీ ఆ కఠిన వెనకనే ఆశీర్వాదం దాగింది. ఎందుకయ్యా కఠినం అంటే నీకు ఒక ఎగ్జామ్ లాంటి. నేను వెంపటిస్తున్నప్పుడు మా గురువు గారు సురేష్ అయ్య గారు, అలాగే వారి గురువు గారు దేవదాస్ గారు, మన దేవరాజు గారు ఆపరేషన్, పాస్టర్ ఆపరేషన్ చేశారు. దేవరాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుగా అప్పుడు చాలా మంది, వేల మంది వచ్చారు. ఒక ఆయన ఆ సేవలో వస్తూ ఇంచుమించు అతనికి 70,000-80,000 రూపాయలు శాలరీ అంట. ఒక 20,000 రూపాయలు తీసుకొచ్చి ప్రతి నెల దశంభాగం ఇస్తాడు. దశంభాగం ఇస్తా ఉన్నాడు. ఇస్తున్నప్పుడు అయ్యా ఇది చేద్దామని చెప్పేసి అయ్యగారికి సలిచింది. ఇది తేడా మనిషి, ఇది ఇచ్చినా అయిపోయినా పర్లేదు, నేను చెప్పి నువ్వు చేయాలరా అని వాడిని పక్కన పెడితే వాడు పక్కన పెట్టి ఎందుకుంటాడు వెళ్ళిపోయిన ఒక ద్వారం మూస్తే నా దేవుడు 7 ద్వారాలు తెచ్చాడు. ఒక్కడ 7,000 రూపాయలు ఆగిపోతే అలాంటి వాడిని 10 మందిని దేవుడు తీసుకొచ్చాడు. చెప్పినప్పుడు ఒక్కడే 70,000 శాలరీ అయితే 7,000 ఎన్నో శాలరీ దశభాగం ఇచ్చేవాడు. వీడు ఒక్కడు పోయినందుకు ఆడి స్థానంలో 10 మందిని తీసుకొచ్చాడట. ఇంచుమించు 1,50,000 రూపాయలు దశభాగం ఇచ్చేవాడిని దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకయ్యా అంటే అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. దైవజనులు కూడా విశ్వాసాలు పడుతున్న వారిని, పరిచారకులను పడుతున్న వారిని పరీక్షిస్తాడు. అది పరీక్ష అనుకుంటావు, నువ్వు ఏమనుకుంటావు, నువ్వు సంతోషంగా అంగీకరిస్తే నీ మనసును ప్రభు చూస్తాడు. దైవజనుడు కూడా అబ్జర్వేషన్ చేస్తాడు. దైవజనుడికి ఎవరు ఏందనేది నిలబడి జాగ్రత్త చెప్తాం. నీ విశ్వాసం ఎంతో, నీ భక్తి ఎంతో, నువ్వు ఏం చేస్తావు చెప్తావు, కానీ చెప్పి హట్ అయిపోతారు, బాధపడతారని కొన్ని సమయంలో వాక్యం ద్వారా చెప్తాం. వీలైతే పర్సనల్ గా కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకంటే ఆ బిడ్డ క్షేమం వరాలి, ఆ బిడ్డ యుగయుగాలు చేస్తూ ఉండాలి, ఆయన రాజ్యంలో కనబడాలని. ఇప్పుడు అబ్రహామును కూడా ఎన్ని సంవత్సరాలు పరీక్షించి, అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడు, ఇప్పుడు మీతో నేను నిబంధన చేస్తాను. ఏమిటై నిబంధన? నీవు అనేక జనములకు, అప్పటికి పిల్లలేదు, అనేక జనములకు తండ్రి. ఏమిట్లో ఏం లేదు, ఏదో సామలేకం అన్నట్టు ఏసు రక్తం వేసిన అయ్యా మన జన్మలకు తండ్రి. వెంటనే అబ్రహాము నవ్వుకోలేదు, సరగలేదు, బాధపడలేదు. ఓకే ప్రభా నువ్వేమైనా చేస్తావు అటు సంతోషంతో అంగీకరించాడు. ఇప్పుడు నీతో నిబంధన చేస్తున్నానయ్యా, నీకు అనేక జనములకు తండ్రి ఉంటావు అన్నాడు. ఆ మాట నమ్మాడు. ఆ నిబంధన దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాము కూడా ప్రభు నమ్ముకున్నది మొదలుకొని నిబంధనలు నిలిచి ఉన్నాడు. ఆయనకు అన్ని విషయాలు కరెక్ట్ గా, అంటే నిబంధనలు నిలిచి ఉన్నవాడు పరిస్థితులు మారిన, ప్రళయాలు కలిగిన నిబంధనలు ఉన్న వ్యక్తి నిబంధనలు వెనక్కి తీసుకోలేదు, నిబంధనలు మర్చిపోలేదు. ఆ నిబంధనలు నిలిచి ఉన్నాడు, ప్రభు వైపు చూస్తున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడయ్యా, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను అయ్యా. ఓకే అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధనలు అబ్రహాము నిలిచినాడు. రెండవది కట్టడలు, ఏమి చేయాలో ఏది చేయదో కొన్ని కట్టడలు నియమించాడు. దేవుడు చెప్పింది చేశాడు. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అబ్రహాం. ఇంకా చాలా మంది ఉన్నారు, నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం ఎప్పుడు కానీ అబ్రహాములోని ఆ 3 అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 అనుభవాలు ఎవరికంటే ఆయన కృప యుగములు ఎవరి మీద నిలుస్తుంటే ఆయన నిబంధనలో ఉన్న వారికి. అబ్రహాము దేవుని నిబంధనలో ఉన్నాడు.
అందుకొరకు నేటి వరకు కూడా మన సంతానం ఎవరి సంతానం? మనం అబ్రహాము సంతానమే. మన తండ్రి ఎవరు? అబ్రహాము పిల్లలమే మనం అందరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇంకా ప్రభు రక్షించబడిన వారు కూడా అబ్రహాం సంతానంగా మారాలంటే ఏం చేయాలి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. వ్యక్తికి చాలా మంది ఉన్నారు. ఆయన ఇంటికి ప్రభు వెళ్ళాలనుకున్నాడు. ఆయన రోజు వెళ్ళాడు. ఆయన సంగతి ఆయనకి తెలియదు. ఆయన కూడా అదే రోజు ప్రభుని చూడాలనుకున్నాడు. 2 మ్యాచ్ అయిపోయింది. మొత్తానికి ఏదో ప్రణాళిక ఉంది. దేవుడు ఆయన పేరు జక్కయ్య. ఈ జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. రోజుకి 100 రూపాయలు వసూలు చేయాలి వారి అంటే ఆడు ఏం చేసిన కోసం పెట్టాడు. పక్క పట్టిన కోసం పెడితే ఎంత అయితే తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా మీకు. పక్క పంట అంటే దాని పక్కన 100 పక్కన కోసం పెడితే 900 రూపాయలు అకౌంట్లో 100 రూపాయలు తీసుకెళ్ళి గవర్నమెంట్ అకౌంట్లో వేసేవాడు. ఇట్లా సంపాదించి పక్క సంపాదించాడు. కానీ పక్క సంపాదించడానికి నిద్ర పట్టదు. రోగాలు, రకరకాల వ్యాధులు చుట్టుకొని మొత్తానికి కూడా చెప్పాడు, అయ్యా ఎంత పాపి అయినా ఎంత దొంగ అయినా కానీ వాడు కూడా ఎక్కడో తెలిసినోడు ఎవడో ఉంటాడో చెప్పాడు, అయ్యా మీకు ఇన్ని బాధలు ఉంది కదయ్యా, ఒక్కసారి యేసు దగ్గరికి వెళ్ళండి, మీ పరిస్థితులన్నీ మారిపోతాయ్యా, మీకున్న రోగాలు మారిపోతుంది. అనేకులు గుడ్డివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూపదుకున్నారు, గుడ్డివారు పుట్టుకతో గుడ్డివారు లేచి నడుస్తున్నారయ్యా, చెవిటి వాళ్ళు వింటున్నారు, గుడ్డివారు చూపదుకున్నారు. ఇదిగో మన మధ్య మా ఊరి పక్కన చనిపోయిన 4 రోజులకు లేచారయ్యా రాత్రి. అయ్యా అది పుట్టుకతో పుట్టివాడు. వారు ఊరోళ్ళందరూ అంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారంటున్నారయ్యా, వాడికి కూడా దేవుడు కానిచ్చాడు అంటూ అనేకమైన మాటలు ఈ జక్కయ్యకు తన ప్రక్కన ఉన్న వారు ఎవరో శత్రువుల మిత్రులు అనేకులు చెప్పారు. చెప్పి 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 ఇతని హృదయంలో విశ్వాసం కలిగింది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎవరైతే శత్రువులు అనబడుతున్నారు అది ఎవరైనా సరే మనం చెప్తూ ఉండాలి. ఇప్పుడు జక్కయ్య జీవితంలో జరిగింది ఏమిటంటే వాళ్ళు చెప్పారు, ఇక విశ్వాసం కలిగింది, నేను యేసుని కలవాలి, నేను యేసును చూడాలి అని అనుకున్న రోజే యేసు ప్రభు జక్కయ్య ఊరికి వచ్చి జక్కయ్య కొరకు వస్తున్నట్టు సంగతిని అనగా యేసు ప్రభు మనసు అలాగే జక్కయ్య మనసు ఒకే రోజు కనెక్ట్ అయిపోయింది. అనుకున్న రోజే ఆయన అనుకున్నాడు, మొత్తానికి జక్కయ్య ఊరికి రానే వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళయ్యా నేను ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ చెప్పుకోవడానికి, ఎందుకంటే పుట్టాడు కదా. జక్కయ్యలో 2 గుణాలండి. ఒకటి పొట్టివాడు, పొట్టివాడికి ఏమంటే పుట్టడు ముద్దలు అంటారు కదా, పొట్టివాడు. రెండోది ఏంటి? చూడండి, ఒకటి పొట్టివాడు, రెండవది జనులు గుంపులు కూడినందువలన. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇట్లా తోసుకొని పోలేడు. ఎందుకంటే ఇదో ఫీలింగ్ ఉంటుంది కదా, అదేం చేయండి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టరే అన్నట్టుగా ఇట్లా ఉంటారు కదా. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ సంగతి ఊరలందరూ తెలుసు. ఇప్పుడు సార్ నా నమస్తే పక్క ఇండియా చేస్తున్నారు కదా, ఈ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనుకుంటారు. మొత్తానికి ఈ దగ్గరికి వెళ్తే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ మొదటిగా పుట్టివాడైనందువల్ల ప్రభుత్వం అక్కడ ఏముంది? 2 విషయాలు ఉంటాయి చూడండి. అది రెండవది జనులు గుంపులు కూడారు. మొదట ఏంటంటే పొట్టివాడు. ఇప్పుడు పొట్టివాడు వారి కాళ్ళ మధ్యలోకి వచ్చి మా దగ్గరికి ఏమైనా అడి అంటారు. అడి అంటే కుక్కని, అడి అంటేనే పోతుంది. నువ్వు సాయి సాయి అంటే తెలంగాణకు వచ్చి కుక్కలు అప్పుడు కూడా అడి అంటేనే పక్కన పో. ఇక్కడ కుక్కకి మనం ఏమంటాం? సాయి అంతేనమ్మా. మా దిక్కులు వచ్చి ఒకసారి మీరు తీసుకెళ్తామని అడి అడి అంటేనే పోతుంది. అడి అంటే మనం ఇక్కడ వాసన ఛాయ్ అన్నట్టు ఛాయ్ అన్నాడు పోతుంది. ఇప్పుడు ఆ కాళ్ళ మధ్యలోకి ఇగో ఫీలింగ్ కదా, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అయ్యా 100 రూపాయలు వసూలు చేయబట్టి 1000 రూపాయలు వసూలు చేశాడు. ఇగో ఫీలింగ్తో అతడు రెండవ పొట్టివాడైనందుకు, రెండవది జనులు గుంపు కూడినందు వారికి వెళ్ళలేకపోయాడు. మొత్తానికి పుట్టడు కుదిరి కదా, ఇదిగో ఈ రోడ్డు కూడా వస్తాడు, అక్కడ వేడి చెట్టు ఎక్కుతా ఆయన చేస్తా. ఈ రోజు చూడాలి, 2 రోజుల నుంచో చాలా మంది చెప్తున్నారు, ఈ రోజు నాకు వస్తా, ఈ రోజు నా స్థాయి ఇబ్బంది, ఇక ఆయన చూడాలనుకుంటున్నా. నిజంగా ఆయన విషయం చేసిందా? గుడ్డు వాళ్ళు నడుస్తున్నారా, మోగ వాళ్ళు మాట్లాడుతున్నారా, గుడ్డు వాళ్ళు చూపొందారా, చనిపోయిన వారు కూడా మామూలుగా ఈరోజు చూడాలా, ఈరోజు నా స్థాయి విడిపోయింది అనుకున్నాడు, వెళ్ళాడు చెట్టుకి. అక్కడ దాకా ప్రభు తనకు జనులు వస్తున్నారు. కరెక్ట్గా చెట్టు దగ్గర జక్కయ్య నా పేరు తెలిసి నా జాతకం తెలుసు.
నా పేరు పెట్టి పిలిచాడంటే నా జాతకం దేవుడు చెప్పాడు అనుకున్నాడు. వాస్తవానికి దేవుడికి తెలుసు ఎవడి జాతకం ఏంటో, ఎవడి పరిస్థితులు ఏంటో, ఎవడు ఎక్కడున్నాడో, ఎవరు ఏం చేస్తున్నారో అన్నిటిని కూడా నువ్వు ఎక్కడున్నా గాదిలో కూర్చొని తిన్నా నువ్వు ఎక్కడున్నా కానీ నా ప్రభు మొత్తం తెలుసు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా త్వరగా దిగు అన్నాడు. అమ్మో నా పేరు పెట్టి పిలిచాడంటే నా బ్రతుకు నా జాతకం తెలుసు. త్వరగా దిగిన వెంటనే 4 అడుగులు వేసాడు. అయ్యా నీటికి వస్తా అన్నాడు. పట్టణంలో అందరూ తీసి యేసు ప్రభు ఏం చేయండి ఈడింటికి ఎందుకు వదలయ్యా, వాడు సౌండ్ గలవాడు కరెక్ట్ కానీ వాడు అంత అన్యాయంగా సంపాదించాడు కదా, ఆ ఇంటికి అంతా నేను పక్కన కొంతమంది చదువుకున్నాను. కానీ 4 అడుగులు వేసాడు. కొంత దూరం పోయిన వెంటనే వెళ్తా ఉన్నారు. చక్కగా ప్రభా ప్రభు అని ఒక్కసారి కేకేసి ఏమి అడిగిన, అయ్యా నేను ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను, నా ఆస్తిలో సగభాగం ఇస్తాను. జగ్గే చూసిన వెంటనే నువ్వు పాపన్నారా అంటే యేసయ్య ముఖం చూసిన వెంటనే ఆ ముఖంలో ఆయన పాపాలన్నీ ముఖం ఒక అద్దం లాంటిది. అద్దం దగ్గరికి పోయినప్పుడు ఈ ముఖం ఎలా చూసుకుంటావో యేసయ్య ముఖములో తన పాపములు తన కొరతలు అన్ని కనబట్టి కనుకనే కొంత దూరం నడిచాను లేదో ప్రభువా అన్నాడు. చెప్పయ్యా ఏమైందంటే అయ్యా నేను ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి తీసుకున్న దానికంటే 4 రెట్లకి ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగభాగం ప్రజలకు పంచిపెడతాను. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంది, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చెప్పండి పెట్టండి గట్టిగా. అబ్రహాము కుమారుడు కోసమే జక్క దగ్గర పోయినా దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే క్రొత్త నిబంధనలో మారు మనసు పొందిన వారు కూడా అబ్రహాం కుమారులే. ఈ ఊళ్ళో చాలా మంది అబ్రహాం కుమారులు ఉన్నారు కానీ వాళ్ళు మార్పు చెందినట్లుగా మనం అందరం ప్రార్థన చేయగలిగితే వాళ్ళు తగిన టైంలో వస్తారు. వారి గురించి కూడా ప్రభు అంటారు మీరు కూడా అబ్రహాం కుమారులే. చక్కకి ఎంతమంది వారు చెప్పారో ఇప్పుడు మనం చెప్పకపోయినా వారి కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుడే వారికి చెప్తాడు. దేవుడు తన శిలువ దర్శనాన్ని, దేవుడు తన స్వరం ద్వారా కళ ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు. ఈ ఊరిని ప్రభు రక్షిస్తాడు. ఈ ఊరికి అంతకుముందు ఏం లేదు కానీ శలవారి పాలెం. ఇప్పుడు శీలవారి పాలెమా, ఇప్పుడు యేసు వారి పాలెమే. తెలంగాణలో జమ్మికుంట పక్కన ఒక ఆయన భయంకర ఒక ఇంటి నిండా విగ్రహం, మీకు రావాలంటే తీసుకెళ్తా చూపిస్తాను. ఆయన భయంకర విగ్రహానికి ఇంచుమించు 100 ఎకరాల పొలం, కానీ దేవుడి దర్శించాడు. ఆయన యేసు నమ్ముకొని ఆ ఊరు పేరే యేసు అని ఊరు పేరు. ఆ ఊర్లో ఆడు పెడితే మన పేరేందని చెప్పేసి ఊరు మారిస్తే ఆ ఊరికి ఒక లెటర్ రావట్లేదు, ఒక పోస్ట్ వచ్చి నేను అట్టే పోతుంది. ఈ ఊరికి రావట్లేదు. ఊరు కొద్ది పెద్దలు ఉంటారు కదా, కొద్ది పెద్ద దాకాలు ఏం చేశారంటే ఆ పేరేంద్ర యేసునామూరే పేరు, యేసు రాజ్యం ఇది ఊరు పేరు పెట్టారు, యేసు మీద అని పేరు పెట్టారు. ఆ ఊరు ఇంటర్నెట్లో మొత్తం అదే ఊరు ఉంటుంది. వీళ్ళు పెద్ద మనుషులు ఊళ్ళందరూ కలిసి ఆవిడ పెట్టుడేది మనం పేరు మారుతామని పేరు మారితే టెలిగ్రామ్ లేదు, ఉత్తరాలు లేవు, అడ్రస్ లేవు, ఎటువంటి ఏం అర్థం కావట్లే. మళ్ళీ వాళ్ళందరూ మాట మనసుకుంది, మళ్ళీ అదే పేరు పెడితే మళ్ళీ అన్ని రావాలని వీలైతే వాళ్ళ కూతురు మన దగ్గర ఉంది విశ్వాసి పట్టుకొస్తా ఒకసారి దేవుని చెప్పారు తప్పకుండా తీసుకొస్తా ఆ సాక్షి ఇంకా మీకు ఎందుకు విషయాలని చెప్తున్నారంటే మనము అబ్రహాము కుమారుడే. ఇప్పుడు అబ్రహాము పైన దేవుని కృప యుగ యుగములు నిలిచి ఉంటుంది. ఆయన నీతి అనగా యేసయ్య నీతి, మన ప్రభుని యేసు యొక్క నీతి ఆయన పిల్లలనేది ఉండాలంటే అబ్రహాము నిబంధన నిలిచిన్నాడు, అబ్రహాము కట్టడను అనుసరించాడు, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనము కూడా అలాంటి అనుభవాలు కలిగి ఇంకా చాలా విషయాలు అలాంటి అనుభవాలు కలిగి మనము కూడా ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు నడుచుదాం, ప్రభు కొరకు సాగుదాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా
స్తోత్రం 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 యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాం లాంటి జీవితం దయచేయండి ప్రభువా, అబ్రహాం లాంటి జీవితం దయచేయండి తండ్రి. అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాం దేవుని యొక్క కట్టడల్లో నడుచుకున్నాడు, అలా నడుచుకోవాలి ప్రభువా మీకు స్తోత్రం. కాబట్టి దేవుని కృప అదిగో తన తరములు అబ్రహాము అతని పిల్లల మీద అతని కుటుంబం మీద నిలిచి ఉన్నది. అలాగే మన మీద, మన కుటుంబం మీద, మన యొక్క గ్రామం మీద దేవుని కృప తరతరములు నిలిచి ఉండినట్టుగా గట్టిగా చెప్పబడ్డా చెప్పండి. కృప 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 మన గ్రామాన్ని ఆవరించునుగాక, కృప మన గ్రామాన్ని ఆవరించునుగాక. కృప 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 కట్టాలి కట్టాలి గట్టిగా. ఆమేన్. ఆశీర్వదించావు నా యేసయ్యా, ఆపదలన్నిటినీ తీర్చావయ్యా. ఆశీర్వదించావు నా యేసయ్యా, ఆపదలన్నిటినీ తీర్చావయ్యా. అడుగు వాటి కంటేను అధికముగాను, ఊహించు వాటి కంటే హెచ్చింపుగాను. అడుగు వాటి కంటేను అధికముగాను, ఊహించు వాటి కంటే హెచ్చింపుగాను. దయచేసినావే కోరిన రేవుకు నడిపించినావే, దయచేసినావే కోరిన రేవుకు నడిపించినావే. ఆశీర్వదించావు నా యేసయ్యా, ఆపదలన్నిటినీ తీర్చావయ్యా. ఆశీర్వదించావు నా యేసయ్యా. అబ్రహాములాగా వెంబడించినప్పుడు తండ్రి ఇంటి నేను విడిచిపెట్టినప్పుడు, అబ్రహాములాగా వెంబడించినప్పుడు తండ్రి ఇంటి నేను విడిచిపెట్టినప్పుడు, విశ్వాస బాటలో పయనించగానే విశ్వాసులకే తండ్రిగా చేసి, విశ్వాస బాటలో పయనించగానే విశ్వాసులకే తండ్రిగా చేసి, నక్షత్రాలంతా ఈసుతాయంతా, నక్షత్రాలంతా ఈసుతాయంతా, విస్తార దీవెనలే కుమ్మరించినారు, విస్తార దీవెనలే కుమ్మరించినారు. ఆశీర్వదించావు నా యేసయ్యా, ఆపదలన్నిటినీ తీర్చావయ్యా. ఆశీర్వదించావు నా యేసయ్యా, ఆపదలన్నిటినీ తీర్చావయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకుని తన ఘనమైనటువంటి నామమునకు స్తోత్రాలు దేవా. మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ గురించి చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత మనం ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రార్థన. అయానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి.
అయా ఇదిగో 3వ దిన ఉపవాస ప్రార్థనలో ప్రభువా, అయా ఇదిగో తన ఉదయకాలం ప్రభువా మీరు జరిగించిన దేవా, ఇదిగో ఆరాధన బట్టి దేవా స్తోత్రాలయా. అయా ఈ దినాన ప్రభువా నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి దేవానికి స్తోత్రాలయా. అయా మీ దాసులను ప్రభువా ముగ్గురు మీరు నిలబెట్టుకుని అద్భుత రీతిగా మీరు వాడుకున్నందుకే స్తోత్రాలు. అయా ఇదిగోండి తన దినాన ప్రభువా, అయా ఇదిగోండి ప్రభువానికి స్తోత్రాలు. మీ ఆత్మశక్తి మమ్మల్ని నింపినందుకే స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగోండి ప్రభువానికి వందనాలు. దినాన ప్రభువా అయా చెప్పబడిన ప్రతి ఒక్క మాట ప్రభువా, అయా ఇదిగోండి తండ్రి, అయా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభావ నిత్యంగా నెరవేర్చబడటానికి అయ్యా కృప దయచేయండి. అయా నీ కృపదేవ మా మీద నిలిచి ఉండటం ద్వారా ప్రభువా, అయా ఎటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకుంటామో ప్రభువా. అయా ఇదిగో మీరు మాతో మాట్లాడి ఉన్నారు కదా ప్రభువా. అయా ఇదిగోండి ప్రభు అబ్రహాము వల్లే ప్రభువా, అయా నీ కృప పొందుకుని ప్రభువా నిశ్చయంగా ప్రభు అంతవరకు దేవా, అయా ఇదిగో మీ సన్నిధిలో నమ్మకంగా నిలబడే కృపను ప్రభువా, అయా నాకును మాకును దయచేయమని యేసునామమున అడిగి పొంది నామ తండ్రి. ఆమేన్. స్తోత్రం ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి ఆశీర్వదించును గాక. అబ్రహాము వలె దేవుడు తన కృపను యుగ యుగములు మనకు చూపును గాక. చూపును గాక. ఈ పగటి కాలం దేవుడు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సాయంకాలం కూడా మహిమకరంగా దేవుడు జరిగించినట్టుగా ఆఖరి పూట స్తోత్రాలు చెల్లిద్దాం.